తమిళనాడులో బాలిక దారుణ హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఐజీ ఆర్వి రమ్యభారతితో పాటు మరో ఇద్దరు పోలీస్ అధికారులు చేసిన పని తీవ్ర విమర్శలకు దారితీసింది. ఓ బాలిక మరణంపై ప్రెస్ మీట్ పెట్టి ఇకలు పక్కపక్కలు నవ్వుకుంటూ గోళ్లు రుద్దుకుంటూ వాళ్లు చేసిన పని సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు సదరు అధికారుల ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మైనర్ బాలికపై హత్యాచారం మృతి కేసుకు సంబంధించిన విషయం గురించి వివరాలు చెబుతున్న సమయంలో కనీసం సానుభూతి కూడా లేకుండా పోలీస్ అధికారులు ముగ్గురు నవ్వుకోవడంపై నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. వీరి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే బాలిక హత్య ఘటనకు సంబంధించి తమిళనాడు మంత్రి ఎస్ కీర్తన స్పందించిన తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి మాట్లాడుతున్న సమయంలో ఆమె నవ్వుతున్నట్లుగా కనిపించారని బీజేపీ విమర్శలు చేసింది. కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలిక కిడ్నాప్ హత్య ఘటనపై తమిళనాడు ఐజీ ఆర్వి రమ్యభారతి మాట్లాడుతూ ఈ కేసు విషయంలో సీసీటీవీ కెమెరాలు, సమీపంలోని ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాలను పరిశీలించగా నాగపట్టణం జిల్లాకు చెందిన ప్రస్తుత కోయంబత్తూరులో స్థిరపడిన సుమారు 33 ఏళ్ల కార్తీ అనే వ్యక్తి నిందితుడిగా గుర్తించడం జరిగిందని చెప్పారామె. బాధితురాలి కుటుంబానికి అతను పొరుగు వ్యక్తి, ఆ కుటుంబానికి పరిచయస్తుడు. తప్పిపోయిన బాలికను తనతో పాటు తీసుకువెళ్లినట్లుగా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. దీంతో కన్నంపాలయంలోని మరియా రోజ్ గార్డెన్ అపార్ట్మెంట్స్లోని మొదటి అంతస్తులో నిందితుడు కార్తీ దాక్కున్నాడని సమాచారం రావడంతో ప్రత్యేక పోలీస్ బృందం ఆ భవనాన్ని చుట్టుముట్టింది. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతను పైనుంచి దూకడంతో అతని కుడి చెయ్యి, కుడికాలు విరిగాయి. ఆ తర్వాత అతన్ని అరెస్టు చేయడం జరిగిందని ఆర్వి రమ్యభారతి చెప్పారు. అరెస్ట్ అనంతరం విచారణ చేపట్టగా నిందితుడు కార్తీ బాలికను ప్రలోభపెట్టి లైంగికంగా వేధించి ఆ తర్వాత హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తదుపరి దర్యాప్తులో మోహన్ అనే మరో నిందితుడి ప్రమేయం కూడా ఉందని తేలింది. 30 సంవత్సరాల అతను ప్రధాన నిందితుడైన కార్తీకి సహకరించాడని ఆరోపణలు ఉన్నాయి. అందుకే అతడిని అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడైన కార్తీని తదుపరి చికిత్స కోసం కోయంబత్తూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. ఈ కేసు మైనర్ బాలికపై దాడికి సంబంధించినది కావడంతో పోక్సో చట్టంలోని నిబంధనలను చేర్చడానికి కేసును సవరిస్తున్నామని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్వి రమ్యభారతి చెప్పారు.